ఇది చాలా ట్రెడిషనల్ గా ఉంది కదా. ఎస్ ఆనంద్, 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంది. నమస్కారం అండి. నమస్తే. బాగున్నావా బాబు? ఐఎమ్ ఫైన్ అంకుల్. రండి, కాళ్ళు కడుక్కుందరు కానీ రండి. పెళ్లి ఏర్పాట్లు కన్నుల పండుగ ఉన్నాయండి. అరటి ద్వారాలు, మామిడి తోరణాలు, పూలమాలలు, పసుపు దంచడాలు, గోరింటాకు నూరడాలు, ఈ తాటాకు పందిరి, మీ పలకరింపులు, మీ స్వాగతాలు చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదండి. అవును అంకుల్, పెళ్లిని పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు గ్రేట్ అంకుల్. ఈ గ్రేట్ అంతా మాది కాదు ఆనంద్, ఈ ఈవెంట్ ఆర్గనైజర్ది. వాట్? ఈవెంట్స్ అంటే ప్లాస్టిక్ పువ్వులు, ఆర్టిఫిషియల్ నవ్వులు, మెటీరియల్స్ వడ్డింపులు అనుకునే ఈ రోజుల్లో ఇంత ఫ్యాషనేటెడ్గా, ట్రెడిషన్గా పెళ్లి చేసే ఆర్గనైజర్స్ ఉన్నారా? దేనికే ఇలా అంటున్నారు? ఈ పెళ్లిలో ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటా ఆంటీ? వధూవరులు దండలు మార్చుకునే వరమాల కార్యక్రమం. అందులో విశేషమేముంటుంది? అది ప్రతి పెళ్లిలో జరిగేదే కదా. కానీ పెళ్లిలో వరమాల కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తిరుపతి, శ్రీశైలం, బెజవాడ, అన్నవరం, యాదాద్రి, భద్రాద్రి, యాగంటి పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను అలంకరించిన పుష్పాలను వరమాల కార్యం జరుగుతున్నప్పుడు ముక్కోటి దేవతలు పైనుంచి ఆశీర్వదిస్తున్నట్టుగా వధూవరుల తలపై ఆ పూల వర్షం కురిపించబోతున్నారు. ఈ పెళ్లిలో ఇదే గ్రేట్ విశాలాక్షి గారు. రియల్లీ గ్రేట్. ఎవరు ఆర్గనైజర్? అభిరామ్ అని సంస్కృతి ఈవెంట్స్ రామ్మోహన్ రావు గారి 2వ అబ్బాయి. ఓ, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. నైట్ రిసెప్షన్ కి స్టేజ్ డెకరేషన్ చేయిస్తున్నాడు. ఓ, అతన్ని నేను ఒకసారి చూడాలి. రండి, చూడండి. ఇదంతా కూడా అతని టేస్టేనా? అవునండి, ఇక్కడ ప్రతి డెకరేషన్ తన అభిరుచేనండి. వెంటనే అతన్ని చూడాలనుంది. పిలిపించగలరా? బాబీ సార్. చూడు బాబీ. వాట్? ఇతనా బాబీ? అవును మేడం, ఇతనే. బాబా ఇలా ఉన్నాడు, ఇతను బాబీ ఏంటి? చిన్నప్పుడు ముద్దుగా ఉన్నానని అలా పేరు పెట్టారు. ఇప్పుడు ఇలా ఉంటానని వాళ్ళకి తెలియదుగా. ఇంతకీ మీ బాస్ ఎక్కడా? మా బాస్ ఆల్వేస్ టాప్. పైకి చూడండి. అభిరామ్, ఒకసారి కిందికి వస్తావా? 1 సెకండ్. క్రేన్ డౌన్. ఓవర్.
చెప్పండి. అభిరామ్, వీరు విశాలాక్షి గారు, పెద్ద బిజినెస్ ఉమెన్. వారి అబ్బాయి ఆనంద్. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే. మీరు చేసిన ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి మిస్టర్ అభి. గుమ్మం దగ్గర అరటి బోదల నుంచి ఇంటి ముందు తాటాకు పందిరి వరకు మీరు వాడిన ప్రాపర్టీస్ వెరీ ఇంప్రెసివ్. సారీ మేడం, అవి ప్రాపర్టీస్ కాదు, మర్చిపోయిన మన సంస్కృతి సాంప్రదాయాల జ్ఞాపకం. ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. గుమ్మానికి కట్టిన అరటి బోదెలు కేవలం ఆకర్షణ కోసం పెట్టినవి కాదు. ఆనాడు పార్వతీదేవి ఈ అరటి చెట్ల కిందనే కదలి వ్రతం చేసి సాక్షాత్తు శివుణ్ణే భర్తగా పొందింది. మామిడాకులు అలంకరణకు కాదు, ఆ ఆకుల్లోని రసాయనాలు కొన్ని రకాల వైరస్ల నుంచి రక్షిస్తాయి. పసుపు దంచడం అన్నది అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. పసుపు న్యాచురల్ యాంటీబయాటిక్ అని మీకు తెలిసే ఉంటుంది. రెడీమేడ్ గోరింటాకుతో మెహందీ పెట్టుకోవడం కన్నా అప్పటికప్పుడు రోట్లో నూరిన ఫ్రెష్ గోరింటాకు చర్మానికి ఒంటికి మంచిది. ఇక తాటాకు పందిరి గురించి చెప్పాలంటే, ఒకప్పుడు ఆ తాటాకునే బిళ్ళగా కత్తిరించి తాళిగా కట్టేవారు. ఆ పందిరి కింద వేసిన ముగ్గులు కూడా ముఖ్యమైనవి. ఆ ముగ్గులపై పీటలు వేసి వధూవరులను కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. దాన్నే సీతమ్మవారి పెళ్లి పందిరి అంటారు. ఇలా మీరు చూసే ప్రతి అలంకరణ వెనుక ఓ అర్థం ఉంది. ఇక్కడికొచ్చే ప్రతి మనిషికి మేలు చేసే ప్రయోజనం ఉంది. ఇది కేవలం పెళ్లి మండపం కాదు, ఆ దేవుడు నిర్ణయించిన పెళ్లిని చూడ్డానికి ముక్కోటి దేవతలు తరలివచ్చే దేవాలయం. మన సంస్కృతి సాంప్రదాయాలపై నీకున్న నాలెడ్జ్, పెళ్లి పట్ల నీకున్న రెస్పెక్ట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అభిరామ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. బై ద వే, మా ఆనంద్ కూడా త్వరలో పెళ్లి జరిపించబోతున్నాం. అమ్మాయిని చూస్తున్నాం. ఆ పెళ్లికి మీరే అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. షూర్ మేడం. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ విశాలాక్షి కొడుకు పెళ్లి గురించి జనం 10 రోజుల పాటు మాట్లాడుకోవాలి. ఆనంద్, చెక్ బుక్ ఇవ్వు. తీసుకో, బ్లాంక్ చెక్. మీకు నచ్చిన అమౌంట్ వేసుకో. ముందు మీరు వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి. నా కమిట్మెంట్ మనీతో కాదు, మాటతోనే ఉంటుంది. వెరీ గుడ్ అభి. నీ పనే కాదు, నీ మాట తీరు కూడా నాకు చాలా నచ్చింది. ట్రెడిషనల్ విత్ డెడికేషన్. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు.
బాగున్నావా విశాల? ఫైన్ సుమతి. ఆ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా. అదే చూస్తున్నాను. ఆనంద్ కూడా చూస్తున్నాడు. అది కూడా చూస్తున్నాను. ఆ అందం అభినయం కలబోసినట్టు కుందన బొమ్మలా ఉంది కదూ. తనను చేసుకోబోయేవాడు ఎవరో కాని చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు ఆనంద్ ఎందుకు కాకూడదు? ఏమంటున్నావు విశాల? ఆ అందం ఒక్కటే సరిపోతుందా? ఆస్తిపాస్తులుండొద్దు? అవి మాకున్నాయి కదా. మరి చదువు సంధ్యలు, పనిపాటలు, వంట వార్పు, గుణగణాలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం. వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రత్యక్షం నిత్యం మంత్రాలు చదివి మీ నాలుక తడబడితే ఎలా? వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః. ఎక్కడ ఉన్నారా? త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఆగాగు. అరటిపళ్ళు పంపించమంటే ఇంత చిన్నవి పంపించాడేంటి? ఇవి పంపించండి, నేను వేరే కాయలు పంపిస్తాను. ఎంత చలాకైన పిల్ల కదా. అందంలో అప్సరస, చదువులో సరస్వతి, పని పాట వచ్చు, మంచి మర్యాద అన్నీ ఉన్నాయి. ఇంతకంటే గుణగణాలు ఏం కావాలి? అంటే తనే నీకు కాబోయే కోళ్ళని నిర్ణయించుకున్నావన్నమాట. అన్నమాట కాదు, తనే నా కోడలు ఫిక్స్. నువ్వు వెళ్ళి తన బ్యాక్గ్రౌండ్, మిగతా డీటెయిల్స్ అని కనుక్కొనిరా. సంబంధం మాట్లాడదాం. చిటికలో కనుక్కొనొస్తాను. ఈ పెళ్లి కుదిర్చిందే నేను. మా నానంద్ పెళ్లి కూడా ఖాయం చేస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తనకి కాబోయేవాడు నా కొడుకే అవ్వాలి. నీ కొడుకు కాక ఇంకెవరవుతారు? రాజు, ఫస్ట్ కెమెరా పొజిషన్ ఏంటి? ఏయ్ రాహుల్, ఏంటిది? ఇంకా ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టు. ఓకే సార్. జిమ్మి జిప్ ఎక్కడ పెడుతున్నారు? ఎవరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఏ మూమెంట్ మిస్ కాకూడదు. తర్వాత ఫ్లై క్యామ్లో నాకు డెమో కావాలి. అలాగే ఈవినింగ్ అంతా ఎవ్రీథింగ్ సెట్ అయిపోవాలి. అంతా సెట్ అయిపోతుంది. ఓకేనా? ముందు ఈ కొబ్బరి నీళ్ళు తాగండి మీరు. రైట్. థ్యాంక్స్ బాబీ. స్ట్రా లేదా? సారీ సార్, ట్రా తీసుకురావడం మర్చిపోయాను. చైన్ పడిపోయినట్టుంది. అవునా? ఏమయ్యా వెంకటేష్, సార్ చైన్ మిస్ అయిందంట. ఆ బల్ల కిందంతా వెతకండి. ఏమయ్యా మహేష్, నువ్వు కూడా వెతుకు. సార్ 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 మన వాళ్ళందరూ వెతుకుతున్నారు సార్. ఎలా మిస్ చేశాను? పోయింది చైనే కదా సార్, ఎందుకంత వర్రీ అవుతున్నారు? అది కేవలం చైన్ కాదు, నా వైఫ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. అమ్మా ఉండు. వచ్చినప్పటి నుంచి నువ్వు లేడీ పిల్లల అటు ఇటు తిరుగుతున్నావు. నిన్ను పట్టుకోవడం కష్టమైంది. రా కూర్చో. అమ్మా కూర్చో కూర్చో. నేనిక్కడ తింటూ కూర్చుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? పనులు చేయడానికి నువ్వొక్కదానివే ఉన్నావా? చాలా మంది ఉన్నారు. అమ్మా ఇది నా ఫ్రెండ్ పెళ్ళమ్మా. నేనే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి. ఇది నీ ఫ్రెండ్ పెళ్ళైతే నువ్వు నా కూతురివి. ఎవరైనా చూస్తే బాగోదమ్మా. నేను ఎవరో చూడాలని నీకు తినిపిస్తున్నానా? అల్లరి పిల్ల.
పండుగలకి మొట్టికాయల కాంబినేషన్ బాగోలేదమ్మా. తిను. తల్లి కూతుళ్ళు చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళను వీళ్ళను అడగడం ఎందుకు? కూతురు గురించి తల్లిని అడగడమే బెటర్. అరెరే వసు, నిన్ను ప్రియాంక పిలుస్తుంది. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఇది తిని వెళ్ళు. అది కాదమ్మా, పిలిచిన వెంటనే వెళ్ళకపోతే పింకీ ఇంటి ముందు వేసిన పందిరి పీకేస్తుంది. సరే, నీళ్ళైనా తాగి వెళ్ళు. తాగు. చాలు, థ్యాంక్స్. పిచ్చి పిల్ల. పింకీ, 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 ఎవరూ లేరేంటి? ఏ వసు, నేనే పింకీని. కళ్ళు తెరు. నువ్వా? గదిలో నేను కాకుండా గాడ్జిలా ఉందనుకున్నావా? మరీ ఇంత పిరికితనం ఏంటే నీకు? పిలిచి భయపెడతావా? సర్లే కానీ నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇలా ఉంటే అబ్బాయిల చూపులు అయస్కాంతంలో మనకు అతుకుపోతాయి. ఇంకాసేపట్లో పెళ్లి చేసుకోబోతూ ఏంటి ఈ మాటలు? నేను చెప్పేది కూడా చేసుకోబోయేవాడి గురించే. హస్బెండ్ ని ఫస్ట్ బెండ్ చేసేస్తే లైఫ్ లాంగ్ మన కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఈ మిస్సెస్ చెప్పిన ప్రతిదానికి ఎస్ అంటాడు. భర్తని ఇంప్రెస్ చేయాలి, సప్రెస్ చేయకూడదు. ఫస్ట్ నుంచి ఇదే నా పాలసీ. స్వర్గం నుంచి అప్సరసలే దిగొచ్చినా మన వాడు తలంచుకొని వాళ్ళ వంక కన్నెత్తైనా చూడకుండా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సిస్టర్స్ అనాలే తప్ప వాళ్ళ వెంట పడకూడదు. అర్థమైందా వసుడాలి? వసంత భోంచేసిందా? అదెక్కడ తింది? కూర్చోపెట్టి తినిపిస్తే గానీ తినలేదు. మంచిది. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు? నా పేరు విశాలాక్షి. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మావే. మీలాంటి పెద్దవారు ఎదురొచ్చి పలకరించటం సంతోషంగా ఉందండి. అక్కడ సూట్ వేసుకుని ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి. తను ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడండి. బాగుంటాడు, ఎందుకంటే వాడు నా కొడుకు. పేరు ఆనంద్. మా ఇండస్ట్రీస్కి కాబోయే చైర్మన్. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. చాలా మంది అమ్మాయిల్ని చూసాం. వాడికి ఎవరు నచ్చడం లేదు. ఇన్ఫాక్ట్ నాకు నచ్చలేదు. ఈరోజు ఓ అమ్మాయిని చూసాం. మా వాడికి చాలా బాగా నచ్చింది. నాకు మరీ మరీ నచ్చింది. చూడగానే తనే నా కోడలని ఫిక్స్ అయ్యాను. ఎవరండి అదృష్టవంతురాలు? ఇంకెవరు, మీ అమ్మాయి వసుంధర. మా అమ్మాయ? అవును, మీ కూతుర్ని మా కోడలు చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీతో సంబంధం మాట్లాడుతున్నాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా? అంటే అది మీరు మా గురించి? మీ అమ్మాయిని చూశాను, మీకు తనకి ఉన్న బాండింగ్ను కూడా చూశాను. మీరు తనని చాలా చక్కగా పెంచారు. అది కాదండి, మేము మధ్యతరగతి వాళ్ళము అంటారా? ఏమీ పర్వాలేదు. మాకు ఆస్తిపాస్తుల మీద పట్టింపు లేదు. అయ్యో, ఆస్తుల గురించి కాదండి. అది కట్న కానుకలు అడుగుతామనుకుంటున్నారా? మీ అమ్మాయే మాకొక పెద్ద కట్నం. మీరు మీ అమ్మాయిని ఎలా పెంచారో నేను మా అబ్బాయిని అలాగే పెంచాను. ఇద్దరికి ఈడు జోడు చాలా బాగుంటుంది. అయ్యో, దాని గురించి కాదండి. వసుకి మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చుతాడా లేదా అనా? మీకు నచ్చాడు కదా,
ఈ పెళ్లి మీకు ఇష్టమే కదా? అది ఇంకేమీ మాట్లాడకండి. మీకిష్టమైతే మీ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. తనతో నేను మాట్లాడతాను. సార్ చైన్ ఎక్కడికి పోదు సార్. మన వాళ్ళంతా జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నారు సార్. తప్పకుండా దొరుకుతుంది సార్. మేడం గారి గిఫ్ట్ మళ్ళీ కనిపిస్తుంది సార్. కనిపించాలి బాబీ. తన గిఫ్ట్ ఎప్పుడు నాతోనే ఉండాలి. దాన్ని వదులుకోలేను. అది నా లైఫ్. మీకంత ఇష్టమైంది ఎక్కడికి పోదు సార్. తప్పకుండా అది మీతోనే ఉంటుంది సార్. కుందేలు పిల్లల అటు ఇటు పరుగులు పెడుతున్నావు. కాస్త ఊపిరి పీల్చుకో. ఆ, మీరు నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. నీతో 2 మంచి విషయాలు మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? నా పేరు విశాలాక్షి. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ మావే. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు ఆనంద్. మా ఇండస్ట్రీస్కి కాబోయే చైర్మన్. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చెప్తాను. ముందు మా ఆనంద్ని చూడు. నాన్న ఆనంద్, ఆనంద్, తను వసుంధర. హాయ్. ఆ, నమస్తే. తనకి నేనెంత చెప్తే అంత, కానీ ఒక కండిషన్ పెట్టాడు. పెళ్ళయ్యేంత వరకు నీ మాట వింటారమ్మా. ఆఫ్టర్ మ్యారేజ్ నా వైఫ్ చెప్పిన మాటే వింటాను అని. తను చెప్పినట్టు వినే భర్త దొరకడం భార్య అదృష్టం. ఎంతమంది ఆడపిల్లలకు ఇలాంటి అదృష్టం ఉంటుంది చెప్పు? నిజానికి నేను ఆనంద్ జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదామని ఈ పెళ్లికొచ్చాం. మా ఇద్దరి షెడ్యూల్స్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటాయి, కానీ 2 అవర్స్గా ఇక్కడి నుంచి కదలలేకపోయాం. దానికి కారణం నువ్వు. ఆ, నేను మేమొచ్చినప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు చాలా మంది అమ్మాయిల్ని చూసాము, కానీ వాళ్ళెవ్వరిలో లేని స్పెషాలిటీ నీలో ఉంది. చూడగానే మాకు చాలా నచ్చావు. ఆ, మీరేమంటున్నారు? అర్థం కాలేదా? ఈ విశాలాక్షికి కాబోయే కోడలికి కావలసిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. ఇది మా అత్తయ్య గారు నాకిచ్చారు. నేను నా కోడలికి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ క్షణం నుంచి నీకు నేను అత్తయ్యను. విశాల, ఒక్క నిమిషం ఇలా వస్తావా? ఉండు సుమతి, నా కాబోయే కోడలతో మాట్లాడుతున్నాను. అది కాదు విశాల. అరే ఆగమంటున్నానా? ఇంక నువ్వేమీ ఆలోచించకమ్మా. అన్నీ ఆలోచించడానికి పెద్దవాళ్ళం మేమున్నాము. అమ్మా, 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 నేను మా
ఫ్రెండ్స్ దాక్కుని మూతలు ఆడుతున్నాం. దాక్కోడానికి ఏదన్నా మంచి ప్లేస్ చూపించవా? అదిగో అటు వెళ్ళి దాక్కో. బన్నీ స్లోగా వెళ్ళు, పడతావు. ఆ విషయమే ఇందాకటి నుంచి నీకు చెప్పాలనుకున్నాను విశాల. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఇంకో విషయం, తనను మొగుడు వదిలేశాడు. ఇద్దరు విడాకులు కూడా తీసుకున్నారు. ఏయ్, ఆ రింగ్ ఇలా ఇవ్వే. ఎంత ధైర్యం ఉంటే ఇంకా నా ఎదురుగుండా నిలబడతావు? పో వదలకి.